హలో గాయ్స్, వెల్కమ్ టు చిత్తూరు సైకిల్ రైడ్ పేజ్. ఇప్పుడైతే మనమైతే అంజనేరి ఫోర్ట్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి 4240 స్టెప్స్ అయితే ఉంటాయి. 3 అవర్స్ అయితే ట్రెక్కింగ్ మనకైతే సీ లెవెల్ నుంచి. ఇది నాసిక్ నుంచి 22 కిలోమీటర్స్లో అయితే ఈ ఫోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అంజనీ మాత మరియు ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారని వీళ్ళ నమ్మకం. అలానే సూర్యుని మింగే సమయంలో ఎక్కడైతే పాదం మోపి ఆంజనేయ స్వామి పైకి ఎగిరాడు, ఆ పాదం కూడా పైన అయితే కనపడుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు కావాలంటే మీరైతే ఈ వీడియోని మొత్తం చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓయమ్మ, అప్పుడే మన ఎనర్జీ అయి ఉంది. కొద్ది మెట్లు ఎక్కదని చూసుకోవచ్చు. ఇలా వెళ్తామని చాలా కష్టతరమైన పని. మన ఎలాగానో బ్రహ్మగిరి హిల్స్ ఎలా కంప్లీట్ చేసామో ఇది కూడా అలానే కంప్లీట్ చేయాలి. ఈ ఆటం కాకుండా పోదాం, వెళ్దాం. మీరు ముందుగానే అన్నీ క్యారీ చేసుకొని రండి. ఎందుకైతే పైన ఏమో నీ కింద ఉండే వాళ్ళు చెప్పారు. వాటర్ బాటిల్ షాక్ ఇచ్చారు. అసలు 25 రూపీస్ అంట వాటర్ బాటిల్ ఒక్కటి. ఇక్కడ చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. డబుల్ రేట్స్ పైన ఉన్నాయి మొత్తం. అయినా పర్లే. టైం చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11 అయితే అవుతా ఉంది. మనం 2 కంతా రీచ్ అయిపోవచ్చు కొంతమందికి. ఇక్కడైతే అంట మనకైతే ఇప్పుడే చెప్పారు వాళ్ళైతే, చూసుకోవచ్చు. 3 అవర్స్ పైన పడుతుందట మనకైతే. వాళ్ళే మనకైతే స్టిక్ అయితే ఇచ్చారు. వెళ్ళిపోదాం. కోతులు చాలా ఉంటాయని చెప్పారు. మనకి కోతులు అసలు భయం లేదు. ఎందుకంటే మన వెనకాల ఉన్నది ఆంజనేయ స్వామి. మన ఆంజనేయ స్వామి మనల్ని ఏమంటాడు, ఏమన్నాడు. కాబట్టి వెళ్ళిపోదాం. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఇక్కడి నుంచి మనమైతే నాసిక్ వెళ్ళిపోవాలి ఈరోజు ఈవినింగ్. పైకి అంతా ట్రెక్కింగ్ అయితే అయిపోతుంది. పై నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి నాసిక్కి. వెళ్దాం. వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు.
చంపేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు జైన్ ప్రాచీన వాళ్ళు కూడా ఇక్కడ నిర్వహించారని ఇక్కడ గుర్తు ఉన్నాయి. కోట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పైన కనబడుతున్న కొండలే అప్పటి మూటే అక్కడే స్వామి దేశం. మనమైతే ఆంజనేయ ఫోర్ట్లో సెకండ్ పాయింట్కి వచ్చేసాం. చూసుకోవచ్చు ఇదే కంటిన్యూ వర్క్ అయితే ఇక్కడ ధ్యానం చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇది ఏమే ఆంజనేయ మాత. ఆంజనేయ మాత ధ్యానం చేసుకుంటే మనకైతే ఆ శివుడు బాల హనుమాన్ అయితే వరప్రదర్శిస్తాడు. చూసుకోవచ్చు ఇది. జై శ్రీరామ్. మాతను దర్శించు మన ప్రయాణానికి అయితే ఒక 1.5 hours అయితే పడుతుంది. ఇప్పుడు ఒక 50% అయితే పూర్తయినది. ఇప్పటి నుంచి వచ్చింది ఒక లెక్క అయితే ఇక్కడ నుంచి వెళ్ళేది ఒక లెక్క. ఏం చాలా కష్టమైన ఇంకా దాదాపు ఒక 2 kilometers ఉండొచ్చు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఓకే పైకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఎనర్జీ అయితే అసలు లేదు, ఎందుకంటే మనం తినేది ఎనర్జీ లేని ఫుడ్ అయిపోయింది. వడపావు తప్ప ఇంకేమీ దొరకవు ఇక్కడైతే. చూసుకోవచ్చు మనకైతే ఆంజనేయ స్వామి ఆ సూర్యుని మింగేటప్పుడు ఎక్కడ అడుగు పెట్టి పైకి లేస్తాడని ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు. వాటర్ అయితే ఇప్పుడు ఎండాకాలమైన వాటర్ అయితే ఫుల్గా ఉండే చూసుకోవచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇది ఇంకొక మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూపించుకుంటూ మీకైతే ఆంజనేయ స్వామి జన్మస్థానానికి అయితే ఇప్పుడు చేరుకోవచ్చు. ఇంకా మన పైన స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. పైన ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే 200 meters ఆంజనేయ మాత టెంపుల్ అయితే ఉంది.
అప్పటికే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు. జై హనుమాన్. ఓడియో మా బండి. కాళ్ళు అయితే చాలా నొప్పి పడుతుంది. సైక్లింగ్ అంటే చాలా కష్టం. అది ఒక్క సైక్లింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బందే. ఇక్కడ చూసుకోవచ్చు, అదే అంజనీ మాతమ్మ వారి టెంపుల్. మరి కొత్త విషయం ఏంటంటే, ఆ సీతమ్మ వారు మరియు అంజనీ మాత ఎక్కడ కలిశారు, కలుసుకున్న ప్లేస్ ఇదే. చూసుకోవచ్చు, ఇక్కడే సీతమ్మ వారు అంజనీ మాతను కలిసిన ప్లేసు ఇదైతే. ఇదే సీతమ్మ వారు బలి. మనకైతే అంజనీ మాత దర్శనం అయితే ఇచ్చారు. మన ప్రయాణాన్ని అయితే ఈ రూట్లో సాగించాలి. వెళ్దాం. ఇక 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు, హనుమాన్ ఫుట్ అయితే క్లియర్గా కనపడుతుంటుంది మీకైతే. ఇంకా పైకి వెళ్తే ఆ వ్యూ అయితే చాలా నీట్గా ఉంటుంది. దాదాపు మనం డెస్టినేషన్ అయితే చేరుకుంటున్నాం. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ऐसा पकड़ना, don't give up mom, just go.
ఇప్పుడు మరో మెట్టు ఎక్కేసాం. ఇంకా ఫైనల్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే మన ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. అయితే ఇంకొక 20 minutes అయితే అక్కడికి రీచ్ అయిపోతాం. చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ వ్యూ. ఎప్పుడెప్పుడో చూస్తున్నా ఆ ఆంజనేయ స్వామి జన్మస్థలంకి అయితే మరి కొద్ది దూరంలో అయితే ఉన్నాం. చూసుకోవచ్చు, అక్కడ కనబడుతుంది అదే ఆంజనేయ స్వామి. జస్ట్ ఒక 2 minutes అయితే అక్కడికి చేరుకోబోతున్నాం. ఎనర్జీ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది మామ. చేసుకోవచ్చు, మనమైతే దగ్గరలో ఉన్నాం. నో సిగ్నల్ అసలు. అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై హనుమాన్. సక్సెస్ఫుల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వారికి చూసినందుకు చాలా ధన్యవాదాలు. మనమైతే ఇక్కడి నుంచి నాసిక్ అయితే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.